అరటిపండు కూడా అంతే. ఇది దేవుని పక్క ఉండాలి, ఇట్లా దేవుని పక్క దేవుని చూస్తూ ఉండాలి. ఆ మాదిరి పెట్టండి. పెట్టిన తర్వాత ఒక పుష్పం తీసుకొని నీళ్ళతో ఆ తాంబూలానికి ప్రోక్షణ చేయండి. ప్రోక్షా ప్రశంసా సవితా దేవతా గాయత్రీ ఛందః ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఒక ఉద్ర నీళ్ళు చేతికేసుకొని తాంబూలం చుట్టూ విడవండి. సత్యం త్వర్తేన పరిశించామి అమృతమస్తు అమృతాపశర్మసి స్వాహ. మంగళారతి. ఓం. ఆ తాంబూలాన్ని 2 చేతులతో ఇట్లా చూపియాల. తాంబూలం అక్కడే ఉండాలా, చేతులు ఊరికి ఇట్లా చూపియాల. గణపతికి చూపియండి. ప్రాణాయ స్వాహ, అపానాయ స్వాహ, వ్యానాయ స్వాహ, ఉదానాయ స్వాహ, సమానాయ స్వాహ, బ్రహ్మణే స్వాహ. మహాగణపతే నమః. కదలే ఫల నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతర మధ్య మధ్య 4 సార్లు నీళ్ళు అర్ఘ్యపాత్రలో విడవండి. మధ్య మధ్య స్వాదోదకం, హస్త ప్రక్షాళనం, పాద ప్రక్షాళనం, పునరాచమనీయం సమర్పయామి. ఆ తమలపాకులో తొటాలు గిల్లాల. తొటాలంటే 2 సైడ్లు, ఈ పక్క ఈ పక్క 2 పక్కల కొంచెం ఇట్లా గిల్లండి. ఇట్లా పూగే ఫల సమాయుక్తం నాగవల్లేదలేరుతం కర్పూర చూర్ణ సంయుక్తం తాంబూలం ప్రదృశ్యతాం హిరణ్యగర్భాయ నమః. సువర్ణ దక్షిణార్థే పుష్పాని సమర్పయామి. మంగళ నీరాజనం. పెట్టుకోండి. మంగళారతి. మంగళారతికి ఒక ఉద్ర నీళ్ళు తీసుకోండి. ఒక ఉదర నీళ్ళు పెట్టుకోండి. గణపతికి ఓం గం గణపతయే నమః అని మంగళారతి మాదిరి 3 సార్లు చేయండి. నమో వ్రాతపతయే నమో గణపతయే నమ ప్రమదపతయే నమస్తే సులంబోదరాయ ఏకదంతాయ విఘ్న వినాశినే శివసుతాయ వరదమూర్తయే నమః. ఓం శ్రీమన్మహాగణపతే నవరణవాస్తు పురుషాభ్యాం నమః. కర్పూర నిరాజనం దర్శయామి. నిరాజనానంతర మధ్య నీళ్ళు అర్ఘపాత్రలో విడవండి. ఆచమనీయం సమర్పయామి. ఆచనానంతర మరిమలభద్ర పుష్పాన్ని సమర్పయామి. వాళ్ళు మంగళారతి చూపిస్తారు. అందరూ మంగళారతి తీసుకొని గోవింద చెప్పండి. మహాగణపతి పాదార విందములకు గోవింద. 2 చేతులు పూర్తి పైకి ఎత్తాల. ఎందుకంటే అత్యతిష్ట దశాంగులం. మనం ఎంత పైకి ఉన్నా మనకన్నా 10 ఇంచులు పైనే ఉంటాడు దేవుడు. కాబట్టి 2 చేతులు పైకి ఎత్తి చెప్పాలా. వరుణ దేవతా పాదారుందములకు గోవింద. వాస్తు పురుష దేవతా పాదారుందములకు గోవింద. మగవాళ్ళు మాత్రమే, ఆడవాళ్ళు లేదండి. మంగళారతి తీసుకోండి. రక్షాంధారయామి. జై బోలో మహాగణపతికి, జై బోలో వరుణదేవునికి, జై బోలో వాస్తు పురుషునికి. జయ జయ అని చెప్పాలా. జయ జయ సర్వ విఘ్న వినాశక, జయ జయ సర్వబంధ విమోచక. అందరూ 2 చేతులు మీ హృదయం దగ్గర ఇట్లా పెట్టుకోవాలా. అనాహత చక్రం ఉంటుంది ఇక్కడ, కాబట్టి ఇట్లా పెట్టుకోకూడదు, ఇట్లా పెట్టుకోవాలి. ఇది నమస్కార ముద్ర. అందరూ గణపతిని వేడుకోండి. మనం చేసే కార్యాలు, మీరు చేసే ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవహారాలు ప్రతి ఒక్కటి, పిల్లోళ్ళ చదువులు ఏ ఆటంకము లేకుండా నిర్విఘ్నంగా జరగాలి అని గణపతిని మూలాధారంలో ప్రార్థన చేసుకోండి. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణికః లంబోదరశ్చ వికటో విఘ్నరాజోగనాధిపః ధూమకేతుర్గణాదక్ష ఫాలచంద్రో గజాననః వక్రతుండ శూర్పకర్ణో హేరంబస్కందపూరుజः షోడశైతాని నామాని యప్పటే శృణుయాదపి విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే అభీప్సితార్థ సిద్ధ్యర్థం పూజితో యస్సురైరపి సర్వవిఘ్నచ్ఛిదే తస్మై గణాధిపతయే నమః. ఓం శ్రీమన్మహాగణపతయే నమః. అందరూ చెప్పండి. ఓం వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. అపరాధ వాస్తు పురుష నమస్తేస్తు భూషయ్య నిరత ప్రభో మద్గృహే ధన ధాన్యం చ సమృద్ధిం కురు సర్వదా. గణపతిని వేడుకోండి. వరుణదేవుని వాస్తు పురుషుని కూడా ప్రార్థన చేసుకోండి. మహాగణపతిన వరుణవాస్తు పురుషాభ్యాం నమః. మనసోదిష్ట ప్రార్థనాం సమర్పయామి.
ఆడవాళ్ళు మీ యజమానుల చేతికి 2 అక్షంతలు ఇచ్చి అర్ఘ్యపాత్రలో 3 సార్లు నీళ్లు వదలండి. ఇట్లా అనేనా పూజా విధానేన మహాగణపతిదేవ వరుణవాస్తు పురుషదేవౌ సుప్రీతా సుప్రసన్నా వరదా భవంతు. అందరూ వరుణాయ నమః వాస్తు పురుషాయ నమః అని ఉచ్చారణ మనస్సులో చేసుకుంటూ ఉండండి. సర్వేషు కాలే సమస్త దేశేషు శేషు కాలేషు తదేశ్వరేశ్వరః సర్వస్వరూపీ భగవాన్ మమమాస్తు మాంగళ్యవృద్ధే హరిః. యత్ర యోగేశ్వర కృష్ణ యత్ర పార్థధనుర్ధరః తత్ర శ్రీర్విజోర్భూతే ధ్రువాణి త్రిమత్రి మమ అనన్యాస్యం తయంతో మా ఏ జనా పర్యపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. స్మృతే సకల కళ్యాణం భాజనమిత్ర జాయతే పురుషం తమజం నిత్యం వ్రజామి శరణం హరిం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే గౌరీ నారాయణ నమోస్తుతే. తదేవ లగ్నం శుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగ్రిమస్మరామి. కలశయోః కలశం దగ్గర అక్షంతులతో పూజ చేయండి. లక్ష్మీనారాయణాభ్యాం నమః ఉమామహేశ్వరాభ్యాం నమః వాణీహిరణ్యగర్భాభ్యాం నమః శచీపురంధరాభ్యాం నమః అరుంధతీ వశిష్టాభ్యాం నమః సీతారామాభ్యాం నమః. అందరూ మీ తల్లిగారికి నమస్కారం చేసుకోండి. మాతృభ్యో నమః మీ తండ్రికి, పితృభ్యో నమః మీ గురువులకి ఆచార్యులకి, గురుభ్యో నమః ఆచార్యేభ్యో నమః మీ ఇంటి దేవునికి, ఇష్టదేవతాభ్యో నమః కులదేవతకి కులదేవతా వాసవాంబాయే నమః కులదేవతాయే నమః. ఈ గ్రామదేవతకి గ్రామదేవతాయే నమః. ఈ ఆస్థాన స్వామినారాయణ స్వామికి ఆస్థాన దేవతాభ్యో నమః. మీకు ఇంకా ఎవరెవరు ఇష్టదేవతలు ఉన్నారో వాళ్ళందరికీ ఒకసారి ప్రశాంతంగా నమస్కారం చెప్పండి. సర్వేభ్యో ఇష్టదేవతాభ్యో నమః. మీ దగ్గర పవిత్రం ఇచ్చినారో ఆ పవిత్రము నీళ్ళల్లో అద్ది కండ్లకు అద్దుకొని ఉంగరమేలికి వేసుకోవాలి. పవిత్రం ఇచ్చినారు అది కాదు, పవిత్రం దర్భ పవిత్రము చూడండి, వాళ్ళు చూపిస్తున్నారు చూడండి, అటువంటిది ఒకసారి చూపించట్లే ఎట్లా వేసుకోవాలి. ఉంగరమేలికి వాళ్ళు చూపిస్తారు చూడండి, ఆ రీతిగా వేసుకోవాలి. అది పైకి రావాలి. ఉంగరమేలికి రింగ్ ఫింగర్కి అది పైకి రావాలి. అది ఉంగరమేలికి పైకండి, ఇది పైకి రావాలి. ఇది అక్కడ పవిత్రం రాలేదంట. ఎవరైనా వాలంటీర్స్ అండి చూడండి, బ్యాగ్లో ఉంటాయి. ఏమన్నా ఆడ తట్టలోనో ఏమిట్లనో ఉంటాయి చూడండి. ఇది ద్విదర్భ పవిత్రం ధృత్వా. వాలంటీర్స్ ఆడ పవిత్రం ఎవరు రండి ప్లీజ్. శ్రీనివాస్ గారు పవిత్రం రాని వారికి చెయ్యి పైకి ఎత్తండి, వాళ్ళు పవిత్రం మీకు సప్లై చేస్తారు. మణితేజ ఇది ద్విదర్భ పవిత్రం ధృత్వా. మగవాళ్ళు ప్రాణాయామం అప్పుడు మాదిరి. ఎవరికైతే పవిత్రం లేదంటే చేతులు ఎత్తండి, తీసుకొని వచ్చి ఇస్తారు. మణితేజ కొన్ని తీసుకొని వెళ్ళండి. ఇక్కడ కొన్ని ఇచ్చేసేయి, ఇటు సైడ్ కొన్ని ఇచ్చేసేయండి. కింద వేయకండి ప్లీజ్. మణితేజ కింద వేసారు చూడు అక్కడ. మగవాళ్ళు అప్పుడు మాదిరి ప్రాణాయామం. రైట్ సైడ్ గాలి తీసుకొని లెఫ్ట్కి వదలండి, మళ్ళీ లెఫ్ట్కి తీసుకొని రైట్కి వదలండి. నిదానంగా 3 సార్లు చేయండి. ఓం భూహవం భువహగం స్వహమహం జనహవం తపహవగం సత్యం. ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవసి ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమా పూజ్యోతిరసోమృతం బ్రహ్మ భూర్భువస్వరం. మహాసంకల్పము. ఒక పుష్పం చేతిలో పెట్టుకొని సంకల్పానికి అప్పుడు మాదిరి రైట్ సైడ్ తొడపైన పెట్టుకోండి. ఇట్లా 4 దిక్కులు చూడ, ఇదొక దిక్కు ఇదొక దిక్కు ఇదొక దిక్కు ఇదొక దిక్కు 4 దిక్కులు చూసినట్లు పెట్టుకోవాలి రైట్ సైడ్ తొడపైన. ఏవంగ నిత్యాదేశు భాతీతౌ. అందరూ చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం మమ. 1 నిమిషం సమయం ఇస్తాను. అందరూ ప్రశాంతంగా మీ గోత్రాలు, మీ నక్షత్రము, మీ రాశి, మీ పేరు, మీ భార్యది, మీ బిడ్డలది, అమ్మ నాన్న, అవ్వ తాత, మనవడు మనవరాలు, ఇంట్లో ఎవరెవరు ఉండరు అందరిది క్రమంగా చెప్పుకోండి. 1 నిమిషం టైం ఇస్తాను, ప్రశాంతంగా చెప్పుకోండి. గోత్రము, నక్షత్రము, రాశి, పేరు.
ఓకే, అందరూ చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం. చూడండి, సంకల్పం చేసేవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు ఇట్లా పెట్టుకోవాలి. ఇది అర్థం ఏమంటే సంకల్పం చేసేటప్పుడు 4 దిక్కుల నుంచి ఎటువంటి తొందరలు రాకూడదు, మనసుకి ఆటంకం కలగకూడదని ఇట్లా పెట్టుకునేది. కాబట్టి ఆడవాళ్ళు మగవాళ్ళు ప్రతి ఒక్కరు రైట్ సైడ్ ఇట్లా పెట్టుకోండి. చెప్పండి. అస్మాకం సహకుటుంబానాం క్షేమ స్థైర్య విజయ వీర్య అభయ ఆయు ఆరోగ్య సిద్ధ్యర్థం ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం మమ జాతకే ఆదిత్యాది నవానాం గ్రహానాం మధ్యే ఏ ఏ గ్రహాः అరిష్ట స్థానే స్థితాः తేషాం గ్రహాణాం అనుకూలత్వ సిద్ధ్యర్థం మధ్యే ఏ ఏ గ్రహాः శుభ స్థానే స్థితాः తేషాం గ్రహాణాం అత్యంత శుభఫల ప్రాప్త్యర్థం అపమృత్యు పరిహార ద్వారా ఆయు అభివృద్ధ్యర్థం ఆదిత్యాది నవగ్రహ పూజాం కర్మ కరిష్యమానః మమ గృహే ధనకనక వస్తువాహన గజాంతర అష్టైశ్వర్య అభివృద్ధ్యర్థం మహాలక్ష్మి స్థిరత స్థైర్యత సిద్ధ్యర్థం మాతృకా పూజాం కర్మ కరిష్యమానః మమ ఉద్యోగలాభ వ్యాపారలాభ విద్యాలాభ జ్ఞాన వైరాగ్య ప్రాప్త్యర్థం మమ సర్వవిధ ఉత్తరోత్తర అభివృద్ధ్యర్థం రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతం కర్మ కరిష్యమానః మమ శరీరే రక్తగత అస్థిగత మాంసగత చర్మగత నాడీగత శిరోగత హృదయగత నఖ శిఖాది పర్యంతం సర్వరోగ నివారణ ద్వారా అపమృత్యు పరిహారార్థం ఆయు అభివృద్ధ్యర్థం ఏకవారం రుద్రాభిషేకం కర్మ కరిష్యమానః ఉమామహేశ్వరి అంశ సంభూతిని వాస్వి మాత అనుగ్రహ సిద్ధ్యర్థం మమ మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం పుత్ర పుత్రీణాం విద్యాలాభ కళ్యాణలాభ సంతానలాభ ప్రాప్త్యర్థం అంత్యే ముక్తి మోక్ష ప్రాప్త్యర్థం వైరాగ్య సిద్ధ్యర్థం బ్రహ్మజ్ఞానానంద సిద్ధ్యర్థం వాసవి మాత పూజాం అష్టదిక్పాలక పూజాం యథాశక్తి తత్తద్దేవత పూజాం కర్మ కరిష్యే. ఆ పుష్పము కలశం దగ్గర వడ్డించండి. ఆ టెంకాయలు పక్కలో పెట్టి 2 కలశాలు తీసుకోవాలి. టెంకాయలు పక్కలో పెట్టి క్రాస్గా పెట్టుకోవాలి. అందరికీ ఇట్లా అనాలి. అందరూ నమస్కారం చేసుకోండి. ఇట్లా పైకి కిందికి. త్రీని వై దేవానా వృద్ధాని త్రీని చందాగంసి త్రీని సవనాని త్రయమే లోకాః వృద్ధ్యామేవ తద్వీర్యా యేషు లోకేషు ప్రతిష్టతి వామదక్షిణస్తాభ్యాం. ఆ కలశంలోకి 2 కలశాలు
वामदक्षिणास्ताभ्यां दक्षिणोत्तरकलशुगपद्गृहीत्वा वृद्धिं भवन्तो ब्रुवन्तो వృద్ధతాం వృద్ధిः సమృద్ధిः వర్షద సంపూర్ణమస్తు. అందరూ మీ గోత్రం చెప్పుకోండి. గోత్రం గోత్రాభివృద్ధిరస్తు, మహాభక్తజనానాం గోత్రాభివృద్ధిరస్తు, శాంతి పుష్టి తుష్టిశ్చాస్తు, శుభగం శుభమస్తు. పునరపి గో బ్రాహ్మణేభ్యः శుభం భవతు. భగవాన్ వాస్తోష్పతి ప్రీదామితి భవంతో బ్రువంతో భగవాన్ వాస్తోష్పతి ప్రీయతాం. ఇప్పుడు రాజేష్ గారు వచ్చి మీకంతా తులసి పత్రంతో ఆ నీళ్లు ప్రోక్షణ చేస్తారు, పూజ చేసిన నీళ్లు. అంతవరకు అందరూ తీసుకొని అది ఒక పక్క నుంచి ప్రోక్షణ చేసుకుంటారు. ఆ నీళ్ళు తీసుకోండి, ఆ నీళ్ళు తీసుకొని అక్కడి నుంచి అందరికి ప్రోక్షణ చేసుకొని రావాలి. ఎవరైనా అనిపిస్తాం తదాదు అందరూ చేతుల్లో పెట్టుకోండి. ఇంతసేపు గణపతి పూజన తర్వాత పుణ్యాహవాచనం చేసినాము. అంటే ఈ పదార్థాలు ఎక్కడెక్కడో తెచ్చింటాము, ఇక్కడ ఎవరెవరో తిరిగింటారు, మనం ఎక్కడెక్కడో తిరిగి వచ్చింటాము. ఆ అశుచి అంతా పోవడానికి, శుచి కావడానికి ఆ నీళ్లు ప్రోక్షణ చేస్తున్నాము. కాబట్టి అందరూ చేతులు మీ హృదయం దగ్గర చేతులు పెట్టుకోవాలా. 10 నిమిషాలు మంత్రాలు ఉంటాయి. మంత్రాలు ముగిసే వరకు అందరూ మనస్సులో ఓం వం వరుణాయ నమః, ఓం వం వరుణాయ నమః అని చెప్పుకుంటూ ఉండాలి. అంతేకాదు మన శాస్త్రంలో ఏం చెప్తారంటే దానాలు ధర్మాలు బహుమానాలు కానుకలు ఇవ్వాలంటే సత్పురుషులకే ఇవ్వాలా, సజ్జనులకే ఇవ్వాలా. అప్పుడే ఆ దానం యొక్క ప్రతిఫలం మనకి వస్తుంది. దుష్టులకి దుర్మార్గులకి ఇచ్చినా పాపమే, తీసుకున్నా పాపమే. అది మన శాస్త్రము. అయితే ఈ కలియుగంలో అది సాధ్యం కానే కాదు, మనం ఏ పని చేయలేము అలా చూస్తే. అందుకే అప్పట్లోనే అఘమర్షణ అనే మహర్షి తపస్సు కూర్చున్నప్పుడు కలియుగంలో ఇటువంటి సందర్భాలు వస్తాయని ఆయన అప్పుడే చూసేసినాడు ఆ మహర్షి. అందుకే దీనికి పరిహారానికి ఆ మహర్షి వరుణదేవుని ప్రత్యక్షం చేసుకొని ఒక సూక్తం చెప్తారు ఆ మహర్షి. ఆ సూక్తానికి ఆ మహర్షి పేరే పెట్టిండారు, అఘమర్షణ సూక్తము అనేసి. ఇప్పుడు అదే మనం చెప్తున్నాము. నేను ఏమి చెప్తాను అది భావన చేసుకుంటూ అందరూ మనసులో వరుణాయ నమః అని చెప్పుకుంటూ ఉండాలా. చూడండి, అనాహత చక్రం దగ్గర ఉండాలా, చెయ్యి ఇట్లా. ఓ వరుణదేవా, బంగారు కిరీటం ధరించినటువంటి వరుణదేవా, ఈ తీర్థ ఫలాన్ని నాకు ఇవ్వు. ఎందుకంటే దుష్టులకి దుర్మార్గులకి దాన ధర్మాలు చేసి ఉంటాను, వాళ్ళ దగ్గర తీసుకొని కూడా ఉంటాను. ఆ పాపాలన్నీ తొలగించు అని భావన చేసుకోండి. హిరణ్య శృంగం వరుణం ప్రపద్యే తీర్థం మే దేహి యాచితః యన్మయా భుక్తమసాధూనాం పాపేభ్యశ్చ ప్రతిగ్రహ. ఓ వరుణదేవా, నేను మనస్సుతోనో మాటలతోనో చేతులతోనో ఏమైనా పాపకర్మాలు చేసి ఉంటాను, దాన్ని కూడా తొలగించు. యన్మే మనసా వాచా కర్మణా వా దుష్కృతం కృతం తన్న ఇంద్రో వరుణో బృహస్పతి సవితా చ పునంతు పునః పునః. ఓ వరుణదేవా, ఈ పూజా సమయంలో మీకు అందరికీ నమస్కారాలు చేస్తున్నాను. నమోగ్నయే సుమతే నమ ఇంద్రాయ నమో వరుణాయ నమో వారుణ్యై నమోభ్యః. ఓ జలదేవతలారా, ఈ పూజా సమయంలో నాకు అశాంతి కలిగించే దుష్టశక్తులు ఏమన్నా ఉంటే దాన్ని కూడా తొలగించండి. యదపాం క్రూరం యదమేద్యం యదశాంతం తదపగచ్చతాతు. ఓ వరుణదేవా, నేను ఒక్కొక్కసారి అతిగా పానీయాలు తాగుతూ ఉంటాను, అతిగా ఆహారాలు కూడా తింటూ ఉంటాను, రోగాలు రుచిగా ఉన్నాయని బాగా తింటూ ఉంటాను. కాబట్టి దాని నుంచి వచ్చే రోగాలు ఏమి ఉన్నాయో ఆ రోగాలను తొలగించు. ఓం అత్యాసనాదతే పానాదచ్చ ఉగ్రాత్ ప్రతిగ్రహాతో తన్నో వరుణో రాజా పానిన ఆఖ్యమర్ష్యతో. ఓ వరుణదేవా, నువ్వు నాకు ఆశీర్వాదం చేసినావు కాబట్టి నా పాపాలన్నీ తొలగిపోయినాయి. పాపాలన్నీ పోయినాయి కాబట్టి బ్రహ్మదేవునికి సమానమైన స్వర్గలోకాన్ని నాకు అనుగ్రహించు. ఓం సోహమ పాపభిరజో నిర్ముక్తో ముక్త కిల్బిషః నాకస్య పృష్ఠమారుహ్య గచ్చేద్ బ్రహ్మసలోకతా యశ్చాప్సు వర్ణస్య పునాత్మకమర్శనః. ఓ గంగా యమునా సరస్వతి దేవతలారా, ఇంకా 7 నదీ దేవతలు 7 సాగర దేవతలు ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరికీ ఈ స్థలానికి స్వాగతం పలకండి. ఇమం మే గంగే యమునే సరస్వతి శుతద్రిస్తోమగం సజతాపరిష్ణియా అసక్నియా మరుద్భృదే వితస్తయార్జేకేయే శృణుహ్యాశిషోమయా. ఆ మహర్షి ఇవన్నీ చెబుతూ సృష్టి ఎలా అయిందని చెబుతూ ఉన్నారు. సృష్టి ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా అయింది. ఈ మహర్షి చెప్పేటప్పుడు ఎలా అయిందంటే సృష్టి కాదులో ప్రపంచమంతా మబ్బు 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 ఏమీ లేదు. అటువంటి స్థితిలో ఒకే ఒక జ్యోతి విశ్వానికంతా వెలుగుని ప్రసాదించింది.
ఆ జ్యోతి సంకల్పం చేస్తుంది, సృష్టి చేయాలి అని అనుకుంటానే ఆ జ్యోతి నుంచి మొట్టమొదట సత్యం అనేది వస్తుంది, తర్వాత ఋతం వస్తుంది, సంవత్సరాలు, సూర్యచంద్రులు, భూలోకము, స్వర్గలోకము, ఆకాశము, మన కళ్ళ ముందరిన జీవరాశులు కనపడిస్తూ ఉన్నాయో, ఎన్ని వస్తువులు కనపడిస్తూ ఉన్నాయో, మనం ఎన్ని చూడలేకపోతూ ఉన్నామో, ప్రతి ఒక్క వస్తువు, ప్రతి ఒక్క జీవము ఆ జ్యోతి నుంచి క్రమంగా వచ్చిండాయి అని మహర్షి చెబుతూ ఉన్నారు. మీరు అదే భావన చేసుకుంటూ ఓం వం వరుణాయ నమః అని చెబుతూ ఉండండి. ఋతంచ సత్యం చాభిధాతపసోధ్యజాయత తతో రాత్రిరజాయత తస్సముద్ర అర్ణవః సముద్రాదర్ణవాది సంవత్సరో అజాయత అహోరాత్రానిమిత తద్విశ్వస్య మిషతో వసి సూర్యా చంద్రమసౌ ధాతాయత పూర్వం కల్పయేతు దివంచ పృథివీం చాంతరిక్షమతో శుభః యత్పృథివ్యాగం రజస్వమాంతరిక్షే విరోధసి ఇమాగుస్తదాపో వరుణస్య పునాత్వకమర్శనః పునం తవసవ పునాతవరుణస్య పునాత్వకమర్శనః ఏష భూతస్య మధ్యే భువనస్య గోప్తా ఏష పుణ్యకృతాం లోకామనేష మృత్యోహిరణ్మయం ద్యావా పృథివ్యోహిరణ్మయకం సగ్శ్రితకం శుభః సనస్సుభస్సకం శిషాది. ఆ మహర్షి మనకేం చెప్పినారు? ఒక జ్యోతి ఉంది, ఆ జ్యోతి నుంచి అన్ని వస్తువులు, అన్ని జీవరాశులు వచ్చినాయని చెప్పినారు. ఆ జ్యోతి నుంచి అన్ని జీవరాశులు వచ్చినప్పుడు మనం అక్కడి నుంచే కదా వచ్చింది. అప్పుడు ఆ జ్యోతి మన అందరిలోనూ ఉండాల్సిందే కదా. ఆ జ్యోతికి ఏమని చెబుతూ ఉన్నారు? బ్రహ్మ 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 అని చెబుతూ ఉన్నారు. ఆ జ్యోతి బ్రహ్మ అయినప్పుడు, ఆ జ్యోతి నాలో ఉన్నప్పుడు, అప్పుడు నేను కూడా బ్రహ్మనే. దాన్ని మన వేదాలు ఏమని చెప్తున్నాయి? అహం బ్రహ్మాస్మి, నేనే బ్రహ్మ, ఈ అర్థంలో చెబుతూ ఉన్నారు. అయితే మన వేదాలు చెబుతూ ఉన్నాయని చెబుతూ ఉన్నాము, కానీ మనలో ఉండే ఈ జ్యోతిని మనము చూడలేదు, చెప్పుకుంటున్నాము అంతే. కాబట్టి ఈ జ్యోతిని, ఈ బ్రహ్మని చూసేట్ల శక్తి, ప్రేరేపణ, ఆశీర్వాదము మీరు మాకు ఇవ్వండి అని ప్రార్థన చేసుకోండి. ఆర్ద్రం జ్వలతిర్జ్యోతిరహమస్మి జ్యోతిర్జ్వలతి బ్రహ్మాహమస్మి యోహమస్మి బ్రహ్మాహమస్మి అహమస్మి బ్రహ్మాహమస్మి అహమేవాహం మాం జోహోమి స్వాహ. కార్యవకీర్ణేస్తేనో భ్రూణః గురుతల్పగః. వరుణదేవ, చేయరాని పనులేమని చేసింటే, దొంగతనాలు చేసింటే, గురుద్రోహాలు చేసింటే, భ్రూణహత్యాలు చేసింటే, ఆ పాపాల నుంచి నాకు ముక్తిని ప్రసాదించు. అకార్యవకీర్ణేస్తేనో భ్రూణః గురుతల్పగః. వరుణోపామకమర్శన తస్మాత్ పాపాత్ ప్రముచ్యతే. రజో భూమిస్త్వమాకం రోదయస్వ ప్రపదంతి ధీరాః. ఆక్రాన్ సముద్ర ప్రథమే విధర్మన్ జనేన్ ప్రజాభువనస్య రాజా. వృషా పవిత్ర దిశానోవ్య బృహత్ సోమో వావృదే సుబానైందుః. ఆపోహిష్టామయో భువస్థాన ఊర్జేదాతన మహేరణాయ చక్షుషే. యో వశ్యవతమోరసస్తస్య పాజయతే అనః ఉషతీరివ మాతరః. తస్మాదరంగమామభోయస్య క్షయాయ జిన్వత. ఆపో జనయథాచనః. మలాపకర్షణ స్నానం సమర్పయామి. ఇక్కడికి మలాపకర్షణ స్నానం అయిపోయింది, అంతా మనం శుద్ధి అయినాము. ఇప్పుడు పూజ చేయడానికి మనం అర్హత పొందిండాము, మన వస్తువులు అర్హత పొందిండాయి. ఇప్పుడు నెక్స్ట్ 5వ పూజ మాతృకా పూజ. ప్లేట్ తీసుకోండి. మాతృకా పూజ. మాతృకా పూజ అంటే 16 మంది గౌరీ దేవతలు, 7 మంది మాతృకలు, బ్రాహ్మ్యాది సప్తమాతృకలు, బ్రాహ్మి, మాహేశ్వరి, కోమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాని, చాముండ, వీళ్ళ పూజ చేస్తూ ఉన్నాము. ఈ పూజ ఎందుకు చేస్తున్నామంటే, మహాలక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండడానికి ఈ పూజ చేస్తున్నాము. మహాలక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండడానికి. వాలంటీర్స్ ప్లీజ్ వాళ్ళ కిడ్స్ని కొంచెం మేనేజ్ చేయండి. అక్కడ అటు సైడ్ కిచెన్లో ఉన్నారు, కిచెన్లో అడుస్తున్నారు పిల్లలు. వాలంటీర్స్ ఓకే. మహాలక్ష్మి ఇంట్లో స్థిరంగా ఉండడానికి చేసేది ఒక పూజ ఇది. పూర్వంలో పరాశక్తి వరం ఇచ్చింటుంది, దానికోసం ఈ పూజ చేస్తున్నాము. ఎలా అంటే, పూర్వంలో దానవులకి దేవతలకి 100 సంవత్సరాలు యుద్ధం అవుతుంది. దేవతలకి నాయకుడిగా దేవేంద్రుడు, రాక్షసులకి నాయకుడిగా మహిషాసురుడు, వీళ్ళిద్దరి ఆధ్వర్యంలో యుద్ధం అవుతుంది. ఆ యుద్ధంలో దేవతలు ఓడిపోతారు, రాక్షసులకే జయం చిక్కుతుంది. ఎలా అంటే, దేవతలకి ఎంత బలం ఉంటుందో 2 బలము రాక్షసులకి ఉంటుంది. దేవతలకి ఎంత తెలివి ఉంటుందో అంటే, ఎన్ని మాయలు తెలిసి ఉంటాయో 2 మాయలు రాక్షసులకు తెలిసి ఉంటుంది. అందుకే
రాక్షసులు గెలుస్తారు, దేవతలు ఓడిపోతారు. ఇలా ఉండగా ఆ మహిషాసురుడు దేవేంద్రుని రాజ్యము, అమరావతి రాజ్యము, ప్రతి ఒక్క దేవతల రాజ్యాన్ని కూడా తన అధీనములోకి తీసుకొని దేవతలు ఏమి కార్యాలు చేయాలో అవన్నీ మహిషాసురుడే చేస్తూ ఉంటాడు. ఇలా దేవతలు శక్తిహీనులైపోతారు, భూలోకంలో సంచారం చేసుకొని ఉంటారు. ఇలా ఉండగా ఒకసారి దేవతలందరూ చేరుకొని బ్రహ్మదేవుణ్ణి బృహస్పతిని వాళ్ళిద్దరిని ముందర పెట్టుకొని శివకేశవుల దగ్గరికి వెళ్ళి చెబుతారు, ఈ మాదిరి మా రాజ్యాలు మా అధికారం అన్నీ పోయినాయి, అష్టదిక్కులలో ఉన్నటువంటి కోట్యానుగుడి రాక్షసులు ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ సంహారము చేయాలి, అటువంటి ఉపాయము చేయండి అని దేవతలందరూ ప్రార్థన చేసుకుంటే శివకేశవులకి కోపం వస్తుంది. ఆ కోపంలో భ్రూమధ్యము నుండి ఒక తేజస్సు బయటికి వస్తుంది. ఆ తేజస్సుకి దేవతలందరూ తమ దగ్గర ఉండే తేజస్సును అర్పణ చేస్తారు. అందరి దేవతల తేజస్సు ఒక స్థలంలో ఎప్పుడు చేరుతుందో అగ్నిజ్వాలలు అవుతుంది. ఆ అగ్నిజ్వాలలు పర్వతాకారం అవుతుంది. ఇలా ఉండగా ఆ అగ్నిజ్వాలలు క్రమంగా ఒక స్త్రీ స్వరూపాన్ని పొందుతుంది. ఎలా అంటే శివుడు ఇచ్చిన తేజస్సు నుండి ముఖము వస్తుంది, యమధర్మరాజు ఇచ్చిన తేజస్సు నుండి వెంట్రుకలు వస్తే, మహావిష్ణువు తేజస్సు నుండి బాహువులు, ఇంద్రదేవుని తేజస్సు నుండి నడుము, బ్రహ్మదేవుని తేజస్సు నుండి కాళ్ళు, సూర్యుని తేజస్సు నుండి కాళ్ళ వ్రేళ్ళు, అష్టవసుల తేజస్సు నుండి చేతుల వ్రేళ్ళు, కుబేరుని తేజస్సు నుండి ముక్కు, వాయుదేవుని తేజస్సు నుండి చెవులు, అగ్నిదేవుని తేజస్సు నుండి త్రినేత్రములు, చంద్రదేవుని తేజస్సు నుండి వక్షస్థలములు, ఇలా ఒక్కొక్కరి తేజస్సు నుండి ఆ అగ్నిజ్వాలలు క్రమంగా ఒక స్త్రీ స్వరూపాన్ని పొందుతుంది. ఆ సంతోషములో దేవతలందరూ తమ దగ్గర ఉండే ఆయుధాలను అర్పణ చేసుకుంటారు. శివుడు త్రిశూలాన్ని అర్పణ చేస్తే మహావిష్ణువు సుదర్శన చక్రాన్ని ఇస్తాడు, ఇంద్రదేవుడు వజ్రాయుధం ఇస్తాడు, వరుణదేవుడు ఛత్రి ఇస్తాడు, యమదేవుడు పాశం ఇస్తాడు, అగ్నిదేవుడు తెల్లని వస్త్రాలు ఇస్తాడు, హిమవంతుడు గజకేశరి అర్పణ చేసుకుంటాడు, సింహవాహనాన్ని అర్పణ చేసుకుంటాడు, సముద్రదేవుడు రత్నాలు, రత్నాహారాలు, నవరత్న కిరీటాలు, కంకణాలన్నీ అర్పణ చేసుకుంటాడు. ఇలా దేవతలందరూ ఆ సంతోషంలో అర్పణ చేసుకుంటే అందరి దేవతల శక్తి, అందరి దేవతల ఆయుధాలు ఆ స్త్రీలో ఎప్పుడు చేరుతుందో ఆ తల్లి పరాశక్తి అవుతుంది. అప్పుడు ఆ తల్లి అడుగుతుంది, నన్నెందుకు మీరు సృష్టి చేసినారు, నా నుంచి మీకే కార్యము కావాలి? అప్పుడు దేవతలు చెప్తారు, మాతా అష్టదిక్కులలో ఉన్నటువంటి కోట్యానుగుడి రాక్షసులు ఎవరు ఉండారో వాళ్ళందరినీ సంహారం చేసి, మహిషాసురుని సంహారం చేసి మా రాజ్యాలు మాకు వచ్చేటట్లు అనుగ్రహించు అని దేవతలు చెప్తే అప్పుడు ఆ తల్లి చెబుతుంది, ఆ కార్యానికి నేనెందుకు, మీరే ఉన్నారు కదా. అప్పుడు దేవతలు చెప్తారు, అలా కాదు తల్లి, పూర్వంలో మహిషాసురుడు తపస్సు చేసి బ్రహ్మదేవుని మెప్పిస్తాడు. ఆ బ్రహ్మదేవుడు ప్రత్యక్షమైతానే మహిషాసురుడు వరం అడుగుతాడు. ఏమని వరము? నాకు మరణము ఉండకూడదు అని అంటాడు. అప్పుడు మహిషాసురుడు చెప్తాడు, నాయనా ఆ వరం తీసుకొని ఏమి చేస్తావు? నేను ఉన్నంత వరకే నీకు ఆ వరము, నేను పోతే ఇంకొక బ్రహ్మదేవుడు వస్తాడు, నాది ఒక అధికారం మాత్రమే నాయనా, ఇంకొక వరం అడుగు ఏదన్నా అని బ్రహ్మదేవుడు చెప్తాడు. అప్పుడు ఆలోచిస్తాడు, ఏమి చేయాలి? మరణం ఉండకూడదు, ఇలాగే ఉండాలి, ఏమి చేయాలి? కొంతసేపు ఆలోచించి ఈ రీతిగా అడుగుతాడు, ఓ బ్రహ్మదేవా, ఒక స్త్రీ నుంచి మరణం నాకు ఉండాలి. ఆ స్త్రీ ఎలా ఉండాలి? ఒక జీవం నుంచి పుట్టి ఉండకూడదు. ఇలా ఐడియా వేస్తాడు. ఏ జీవం రావాలని, ఏ మనిషి పుట్టాలి, ఒక స్త్రీ నుంచే పుట్టాలి కదా. అందుకే అలా అడుగుతాడు వరాన్ని మహిషాసురుడు. కావచ్చు వాడే అంత బుద్ధివంతుడు అంటే అతను పుట్టించిన వాడు బ్రహ్మదేవుడు, ఇంకెంత బుద్ధివంతుడు ఉండాలి. తథాస్తు అని ఆశీర్వాదం చేసి వెళ్ళిపోతాడు. అందుకే తల్లి నిన్ను ఈ రీతిగా సృష్టి చేసినాము. ఇప్పుడు ఆ తల్లి ఒక జీవం నుంచి రాలేదు కదా, అందరి శక్తి నుంచి వచ్చింది కదా, నువ్వే అర్హురాలు అతని సంహారం చేయడానికి. కావచ్చు తథాస్తు అని చెప్పి ఆ తల్లి ఒక పెద్ద శరీరం అవుతుంది. పెద్ద శరీరం అయ్యి ఒక హుంకారం చేస్తుంది, హుం అని శబ్దం చేస్తుంది. ఆ హుం అనే శబ్దము 14 లోకాలకి ప్రతిధ్వనిస్తుంది. హుం 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 హుం. పాతాళంలో ఉన్నటువంటి మహిషాసురునికి ఆ శబ్దం వినిపిస్తుంది. ఓహో, దేవతలు యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు, మనం బయలుదేరాలని చెప్పి వెంటబడి ఆజ్ఞ చేస్తాడు. ఆజ్ఞ చేస్తానికి కొన్ని కోట్లలో రాక్షసుల సైన్యం అంతా వస్తుంది. లక్షలలో రథాలు, గుర్రాలు, ఏనుగులు అన్నీ వస్తాయి. అందరినీ వెంట పెట్టుకుని ఆ శబ్దం ఏ దిక్కులో వస్తుందో ఆ దిక్కుకి పోతాడు. అక్కడ పోయి చూస్తే ఆశ్చర్యము. ఎందుకు ఆశ్చర్యం అంటే ఆ తల్లి కిరీటము మేఘాలు ముట్టుతూ ఉంటాయి, అంత పెద్ద శరీరము. ఆ తల్లికి సహస్ర బాహువులు,
1000 చేతులు ఉంటాయి. ఆ తల్లిని చూస్తాను ఆశ్చర్యపోతాడు. ఇంకొక పక్క కోపము. కోపం ఎందుకు? నన్ను సంహారం చేయడానికి దేవతలందరూ ఈ రీతిగా పన్నాగం పన్నిండారు. ఒక పక్క కోపము, ఒక పక్క ఆశ్చర్యము. ఈ సందిగ్ధ స్థితిలో ఉన్నప్పుడు ఆ తల్లి యుద్ధానికి దిగి యుద్ధం ప్రారంభం చేస్తుంది. నిమిషాలలో సంహారం చేసుకొని పోతూ ఉంటుంది. 1000 చేతులు కదా, కొంతమంది కత్తులతో, కొంతమంది త్రిశూలాలతో, కొంతమంది రోకులతో, కొంతమంది చాడులతో ఇష్టం వచ్చినట్టు సంహారం చేసుకొని పోతూ ఉంటుంది. ఎట్లా అంటే మనం గడ్డి వేసి వెలిగిస్తే నిమిషాలలో భస్మం అయిపోతుంది. ఆ రీతిగా యుద్ధం చేసుకొని పోతూ ఉంటుంది. అంతేకాదు, అమ్మవారు ఒక పాదం ఇక్కడ తీసి ఆ పాదం ఆడ పెట్టే లోపల హుమ్ అంటుంది. మనము బరువు ఎక్కువైనప్పుడు శరీరము 10 హెజ్జలు వేస్తానే హుమ్ అంటాము, అంటే ఆయాసం వస్తుంది. ఆ ముక్కులో నుంచి గాలి వస్తుంది కదా, అంత పెద్ద శరీరం ఆ తల్లి. ఒక పాదం తీసి ఆ పాదం ఆడ పెడతానే హుమ్ అంటుంది. ఆ హుమ్ అని గాలి వస్తుంది కదా ముక్కులో, ఆ గాలి నుంచి కొన్ని వేల మంది శక్తి దేవతలు పుట్టుకొని వస్తారు. ఆ శక్తి దేవతలకు రాక్షసులకి యుద్ధం అవుతూ ఉంటుంది. ఆ శక్తి దేవతలు నాట్యం చేస్తూ యుద్ధం చేస్తూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి ఉత్సాహం రావాలని నారద, తుంబుర, గంధర్వులు వీళ్ళందరూ వాద్యాలు వాయిస్తూ ఉంటారు. జయకారాలు చేసేవాళ్ళు జయకారాలు చేస్తూ ఉంటారు. నాట్యాలు చేసేవాళ్ళు నాట్యాలు చేస్తూ ఉంటారు. ఆ ఉత్సాహానికి వీళ్ళందరూ నాట్యం చేస్తూ యుద్ధం చేస్తూ వస్తారు. రాక్షస సంహారం అంతా నాశనం అవుతా వస్తూ ఉంటుంది. ఇది మహిషాసురుడు చూస్తాడు. ఓహో, మా కులం అంతా నాశనం అవుతుంది, నేనే యుద్ధానికి వెళ్తాను అని యుద్ధానికి ముందరికి వస్తాడు. మహిషాసురుడు అంటే మాయలు తెలిసినోడు. మహిషం అంటే దున్నపోతు. దున్నపోతుకి 2 ఆయుధాలు ముఖ్యంగా ఉంటాయి. 1 కొమ్ములు, 2 తోక. ఇవి 2 ఆయుధాలు. మొట్టమొదట మహిష రూపంలో వచ్చి, దున్నపోతు రూపంలో వచ్చి కొమ్ములు పెద్దగా చేసి భూమిని చీల్చి భూమిలో ఉండే మత్తి అంటే అమ్మవారి పైకి వేస్తాడు. అమ్మవారి బాణాలు వదిలేస్తుంది, పక్కకి వేస్తుంది. అంతా వానిపైన బాణం వదులుతుంది. మహిష రూపాన్ని వదిలేసి ఏనుగు రూపానికి వస్తాడు. తొండంతో అమ్మవారి వాహనము కేసరిని పట్టుకొని పోతాడు. కత్తితో నరుగుతుంది, బాణం వదులుతుంది. మళ్ళీ ఏనుగు రూపాన్ని వదిలేసి మనిషి రూపానికి వస్తాడు. పర్వతాలు ఎత్తి అమ్మవారి పైకి వేస్తాడు. అమ్మవారి బాణాలు వదిలేసి అన్ని చూరు చేసి పక్కకు వేస్తుంది. మళ్ళీ మనిషి రూపాన్ని వదిలేసి మళ్ళీ మహిష రూపానికి వస్తాడు. తోక ఉంది కదా, తోక పెద్దది చేసి సముద్రంలో నీళ్ళని నిత్యం అమ్మవారి పైకి వేస్తాడు. అమ్మవారు బాణాలను వేసి ఛత్రి మాదిరి చేసి నీళ్ళని పక్కకేస్తుంది. ఇట్లా యుద్ధం నడుస్తూనే ఉంటుంది. లీలాజాలంగా యుద్ధం చేస్తా అంటే అమ్మవారు దేవతలందరూ చూస్తూనే ఉంటారు. ఎంతసేపు యుద్ధం చేయాలి? అమ్మవారు ఉపాయం చేస్తుంది. వానికి ఎప్పుడు పూర్ణ బలం ఉంటుంది? పూర్ణ రూపం ఉన్నప్పుడే బలం కదా. ఎప్పుడు మహిష రూపాన్ని వదిలేసి మహిష రూపానికి వస్తాడో అంటే అర్ధం మహిషము, అర్ధం మనుష్యుడు. ఆ సందర్భంలో అతని పైకి అమ్మవారు ఎగిరి త్రిశూలంతో సంహారం చేస్తుంది. అప్పుడు వాని మాయలు పని చేయవు కదా. ఆడికి మహిషాసుర సంహారం అయిపోతుంది. అంటే మహిషాసురుడిని మర్దన చేసింది కాబట్టి అమ్మవారికి మహిషాసుర మర్దిని అని ఆ తల్లికి పేరు వస్తుంది. ఆడికి పంచభూతాలు ప్రశాంతమవుతుంది, అన్నీ ప్రశాంతం. అయితే అమ్మవారు అంత పెద్ద యుద్ధము చేసింది కదా, ఎంత ఉగ్రత్వం ఉంటుంది. మనకు కోపం వస్తే కోపం పోవాలంటే కనీసం 5 నిమిషాలన్నా కావాలా కనీసము. అంత పెద్ద యుద్ధము, ఎంత ఉగ్రము. ఆ ఉగ్రరూపం పోవడానికి దేవతలు ఆకాశం నుంచి పూలతో వాన కురిపిస్తారు. మనం దుర్గా స్తోత్రాలు చెప్తాం కదా, యా దేవి సర్వభూతేషు. ఆ శ్లోకాలు చెప్తా 26 శ్లోకాలు పూలతో వాన కురిపిస్తారు. అప్పుడు అమ్మవారు శాంత స్వరూపం మనకు వస్తుంది. ఆ సంతోషంలో మీకేం వరం కావాలని అడగండి అని అమ్మవారు చెప్తే దేవతలు చెప్తారు, ఇంకా ఏమి కావాలి తల్లి, మా శత్రువులు పోయినారు, మా రాజ్యాలు మాకు వచ్చినాయి, అయినా నీ వంటి తల్లి వరం ఇస్తానంటే బిడ్డలు వద్దంటారా? లేదు కదా. కాబట్టి తల్లి, ఈ యుగంలో నువ్వు వచ్చినావు, సంహారం చేసినావు, ఈ యుగం పోయిందంటే ఇంకొక యుగం వస్తుంది. ఇంకొక యుగం వచ్చిందంటే 3 గుణాలు రావాలి కదా. యావది? సత్వగుణము, రజోగుణము, తమోగుణము. అంటే దేవతలు, మానవులు, రాక్షసులు. ఇది సృష్టి నియమం, రావాలి. కాబట్టి ఏ యుగంలో అయినా సరే ఏ మానవునికి కష్టం వచ్చినా దుర్గా 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 అని ఎవరు పలుకుతారో వాళ్ళ దుర్గతిని, వాళ్ళ శత్రువుల్ని సంహారం చెయ్యి అని దేవతలు వరం అడుగుతారు. తథాస్తు. మీరు ఏ యుగములో, ఏ సమయంలో, ఏ కోరికని బట్టి కోరుతారో ఆ కోరిక తగిన రూపంలో వచ్చి నేను మిమ్మల్ని కాపాడుతాను. నాకు ఒక రూపం అనేది శాశ్వతము కాదు అని చెప్పి వరం ఇచ్చి ఇంకొక వరం ఇస్తుంది. ఎవరైనా సరే ఇట్లా పూజలు చేసినప్పుడు, హోమాలు ప్రతిష్టాపనలు చేసినప్పుడు ఏ మాతృకల పూజలు ఎవరు చేస్తారో వాళ్ళ ఇంట్లో మహాలక్ష్మి స్థిరంగా ఉంటుంది అని ఆ తల్లి వరం ఇస్తుంది.
దానికోసమే ఆ పూజ చేస్తూ ఉన్నాము. కాబట్టి నేను ఒక్కొక్క పేరు చెప్తూ ఉంటాను. ఒక్కొక్క అక్షంతలో రెండు అక్షంతలో కలశం దగ్గర ఉడ్డిస్తూ ఓం పరాశక్తే నమః ఒక్కొక్క పైన పూజ చేస్తామండి. ఓం పరాశక్తే నమః అని చెప్తూ పూజ చేయండి. గౌరీమావాహయామి స్థాపయామి పూజయామి, పద్మామావాహయామి స్థాపయామి పూజయామి, శచీమావాహయామి స్థాపయామి పూజయామి, మేధామావాహయామి స్థాపయామి పూజయామి, సావిత్రీమావాహయామి స్థాపయామి పూజయామి, విజయామావాహయామి స్థాపయామి పూజయామి, స్వధామావాహయామి స్థాపయామి పూజయామి, మాతృమావాహయామి స్థాపయామి పూజయామి, లోకమాతృమావాహయామి స్థాపయామి పూజయామి, స్వధామావాహయామి స్థాపయామి పూజయామి, స్వాహమాతృమావాహయామి స్థాపయామి పూజయామి, లోకమాతృమావాహయామి స్థాపయామి పూజయామి, శృతిమావాహయామి స్థాపయామి పూజయామి, స్మృతిమావాహయామి స్థాపయామి పూజయామి, తుష్టిమావాహయామి స్థాపయామి పూజయామి, పుష్టిమావాహయామి స్థాపయామి పూజయామి, ఆత్మకులదేవతామావాహయామి స్థాపయామి పూజయామి, బ్రాహ్మీమావాహయామి స్థాపయామి పూజయామి, మాహేశ్వరిమావాహయామి స్థాపయామి పూజయామి, గోమాలిమావాహయామి స్థాపయామి పూజయామి, వైష్ణవీమావాహయామి స్థాపయామి పూజయామి, వారాహిమావాహయామి స్థాపయామి పూజయామి, చాముండామావాహయామి స్థాపయామి పూజయామి. షోడశమాతృదేవతాభ్యో నమః, సప్తమాతృదేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, రత్నసింహాసనం సమర్పయామి. మూడు ముద్ర నీళ్ళు విడవండి. మూడు ముద్ర నీళ్ళు విడవండి. పాదారవిందయోః పాద్యం పాద్యం సమర్పయామి, హస్తయోః అర్ఘ్యమర్ఘ్యం సమర్పయామి, ముఖే ఆచమనీయం ఆచమనీయం సమర్పయామి. ఒక పుష్పం తీసుకొని కలశానికి ప్రోక్షణ చేయండి. అమ్మవారికి పరాశక్తే నమః అని చెప్తూ ప్రోక్షణ చేయండి. ఓం జాతవేదసే సునవామ సోమబనాతి యతో నిదహాతి వేదః సన పరుషదతి దుర్గాని విశ్వాన వివసింధం దురితాగ్ని శుద్ధోదక స్నానం సమర్పయామి. ఒక పుష్పం పెట్టండి, గంధం పూజ చేయండి. ఓం తామగ్నివర్ణాం తపసా జ్వలంతీం వైరోచనీం కర్మఫలేషు జుష్టాం దివ్యపరిమళగంధం సమర్పయామి. అక్షంతులు పూజ చేయండి. పురతనాజిదగం సహమానముగ్రమగ్నికం హువేమ పరమాత్సదస్థాతో అలంకరణారి దక్షితాన్ని సమర్పయామి. ఒక పుష్పం పూజ చేయండి. ప్రత్నోషికమేఢ్యో హద్వరేషు సనాశ్చహో దానవ్యస్య సత్సి పుష్పం సమర్పయామి. పసుపు కుంకుమ పూజ చేయండి. స్వాంచాగ్నే తనువం పిప్రే స్వాస్మభ్యంచ సౌభగమాయ జస్వ గోభిర్జిష్టమయ జోనిషిక్తం తవేంద్ర విష్ణోరణ సంచరేమ. హరిద్రాచూర్ణం సమర్పయామి, కుంకుమచూర్ణం సమర్పయామి. అథ అర్చనం కరిష్యే. అర్చనకి కుంకుమ రెడీగా పెట్టుకొని అర్చన చేసేకి. ఓం అస్య శ్రీ ఖడ్గమాల స్తోత్ర మహామంత్రస్య ఉపస్థేంద్రియాధిష్టాయిని వరుణాదిత్యఋషి నమస్య రసి గాయత్రీ ఛందసే నమో ముఖే సాత్వికకార భట్టార్కపీఠ స్థిత కామేశ్వరి శివాంకినిలయాయై ఐం బీజం క్లీం శక్తి సౌహకీలకం ఖడ్గసిద్ధిర్తే సర్వాబీజసిద్ధిర్త్యర్చనే వినియోగ. మగవాళ్ళు ఐం అంగుష్టాభ్యా నమః, హ్రీం తర్జనీభ్యా నమః, శ్రీమధ్యమాభ్యా నమః, ఐం అనామికాభ్యా నమః, క్లీం కనిష్ఠికాభ్యా నమః, సౌః కరదలపృష్టాభ్యా నమః, ఐం హృదయాయ నమః, హ్రీం శిరసే స్వాహ, శ్రీం శిఖాయ ఔషటో, ఐం కవచాయ హుం, క్లీం నేత్రత్రయాయ ఔషటో, సౌః వస్త్రాయ ఫటో, భూర్భువస్సువరోమితే దిగ్బంధః. ధ్యానం. కళ్ళు మూసుకొని అమ్మవారిని స్మరణ చేసుకోండి. అమ్మవారి పరాశక్తిని, వెలుగు పరాశక్తి ఏదైనా పర్వాలా స్మరణ చేసుకోండి. హ్రీంకారాసన గర్భితానులశిఖాం సౌక్లీం కలాం బిభ్రతి సౌవర్ణాంబరధారిణీ వరసుధాం ధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం శృగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకలాం శ్రీచక్రసంచారిణీం బిందు త్రికోణవసుకోణదశారయుగ్మ మనువస్త్రనాగదల షోడశపద్మయుక్తం వృత్తత్రయం చ ధరణీ సదనత్రయం చ శ్రీచక్రమేదదితం పరదేవతాయాః. ఓం ఐం హ్రీం శ్రీమైం క్లీం సౌహద్వర సౌందర్యై నమః. ఆడవాళ్ళు కుంకుమార్చన చేయాలా. మీ దగ్గర చిన్న ప్లేటో పేపరో తమలపాకు ఏది ఉంటే అది పెట్టుకొని నిదానంగా కుంకుమార్చన చేస్తూ ఉండాలి. మగవాళ్ళు రెండు చేతులు ధ్యాన ముద్రలో ఇట్లా పెట్టుకోవాలి. ధ్యాన ముద్రలో పెట్టుకోవాలి మగవాళ్ళు. నేను ఒక నామం చెప్తాను, మీరందరూ ఓం ఐం హ్రీం శ్రీం, ఓం ఐం హ్రీం శ్రీం. ఓం అంటే సృష్టికి మూలం, అప్పుడే చెప్పుకున్నాం కదా తేజస్సు అనేసి. ఆ తేజస్సు ఒక బ్రహ్మ, శబ్ద బ్రహ్మమే ఓంకారము. ఐం, ఐం అంటే సరస్వతి మాత జ్ఞానాన్ని విద్యని ప్రసాదిస్తుంది. హ్రీం, హ్రీం అంటే కనుక పరాశక్తి శత్రునాశనాన్ని ధైర్యాన్ని ప్రసాదిస్తుంది. శ్రీం, శ్రీం అంటే మహాలక్ష్మి ఆనందం ఐశ్వర్యం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తుంది. కాబట్టి
ఈ 4 అక్షరాలకి అంత అర్థం ఉంది. ఆ భావన చేసుకుంటూ ప్రతి ఒక్కరూ మనస్ఫూర్తిగా శబ్దం బయటికి రావాలి. ఓం ఐం హ్రీం శ్రీం. ఓం ఐం హ్రీం శ్రీం ఐం క్లీం సోహదపర సౌందర్యై నమః. రావాల శబ్దం అందరూ చెప్పాలి. శిరోదేవ్యై నమః. శిఖాదేవ్యై నమః. జనాలు 200 మంది ఉండారండి, శబ్దం మాత్రం 30 మంది వస్తూ ఉంది. స్తోత్రప్రియాహి దేవాహ అని, దేవతలు స్తోత్రప్రియులు. మనం ఎంత ఉచ్చారణ చేస్తూ ఉంటే వాళ్ళు అంత సంతోషం పడుతూ ఉంటారు, ఆనందం పడుతూ ఉంటారు. వాళ్ళు ఆనందం పడితే మనకి ఆశీర్వాదము. కాబట్టి ప్రతి ఒక్కరూ బాగా చెప్పాలి, శబ్దం బయటికి రావాలి. ఓం ఐం హ్రీం శ్రీం హృదయదేవ్యై నమః. శిరోదేవ్యై నమః. శిఖాదేవ్యై నమః. కవచదేవ్యై నమః. నేత్రదేవ్యై నమః. అస్త్రదేవ్యై నమః. కామేశ్వర్యై నమః. భగమాలిన్యై నమః. నిత్యక్లిన్నాయై నమః. బేరుండాయై నమః. వన్నివాసిన్యై నమః. మహావజ్రేశ్వర్యై నమః. శివదూత్యై నమః. త్వరితాయై నమః. కులసుందర్యై నమః. నిత్యాయై నమః. నీలపతాకాయై నమః. విజయాయై నమః. సర్వమంగళాయై నమః. జ్వాలామాలిన్యై నమః. చిత్రాయై నమః. మహానిత్యాయై నమః. పరమేశ్వర్యై నమః. మిత్రేశమయ్యై నమః. షష్ఠీశమయ్యై నమః. ఉడ్డీశమయ్యై నమః. చర్యానాథమయ్యై నమః. లోపాముద్రమయ్యై నమః. అగస్త్యమయ్యై నమః. కంకాలతాపసమయ్యై నమః. ధర్మాచార్యమయ్యై నమః. ముక్తకేశేశ్వరమయ్యై నమః. దీపకనాథమయ్యై నమః. విష్ణుదేవమయ్యై నమః. ప్రభాకరదేవమయ్యై నమః. తేజోదేవమయ్యై నమః. మనోజదేవమయ్యై నమః. కళ్యాణదేవమయ్యై నమః. రత్నదేవమయ్యై నమః. వాసుదేవమయ్యై నమః. శ్రీరామానందమయ్యై నమః. ఆడవాళ్ళు అమ్మవారి పాదాలకు అర్చన చేస్తున్నాను అని భావన చేసుకొని చేస్తూరండి. మగవాళ్ళు అమ్మవారి పాదాలు లేకుంటే హృదయము లేకుంటే త్రినేత్రము మూడిట్లో ఏదైనా సరే ఒక జాగాలో దృష్టి పెడుతూ చెప్తూరండి. అనిమాసిద్ధయే నమః. లఘిమాసిద్ధయే నమః. మహిమాసిద్ధయే నమః. ఈశిత్వసిద్ధయే నమః. వశిత్వసిద్ధయే నమః. ప్రాకామ్యసిద్ధయే నమః. భుక్తిసిద్ధయే నమః. ఇచ్ఛాసిద్ధయే నమః. ప్రాప్తిసిద్ధయే నమః. సర్వకామసిద్ధయే నమః. బ్రాహ్మ్యై నమః. మాహేశ్వర్యై నమః. కౌమార్యై నమః. వైష్ణవ్యై నమః. వారాహ్యై నమః. మాహేంద్రే నమః. చాముండాయై నమః. మహాలక్ష్మీ నమః. సర్వసంక్షోభిన్యై నమః. సర్వవిద్రావిన్యై నమః. సర్వాకర్షిణ్యై నమః. సర్వశంకర్యై నమః. సర్వోన్మాదిన్యై నమః. సర్వమహాంకుశాయై నమః. సర్వకేచర్యై నమః. సర్వబీజాయై నమః. సర్వయోన్యై నమః. సర్వత్రికండాయై నమః. త్రైలోక్యమోహనచక్రస్వామిన్యై నమః. ప్రకటయోగిన్యై నమః. కామాకర్షిణ్యై నమః. బుద్ధ్యాకర్షిణ్యై నమః. అహంకారాకర్షిణ్యై నమః. శబ్దాకర్షిణ్యై నమః. స్పర్శాకర్షిణ్యై నమః. రూపాకర్షిణ్యై నమః. రసాకర్షిణ్యై నమః. గంధాకర్షిణ్యై నమః. చిత్తాకర్షిణ్యై నమః.
धैर्याकर्षण्यै नमः स्मृत्याकर्षण्यै नमः नामाकर्षण्यै नमः बीजाकर्षण्यै नमः आत्माकर्षण्यै नमः अमृताकर्षण्यै नमः शरीराकर्षण्यै नमः सर्वाशा परिपूरकचक्रस्वामिन्यै नमः गुप्तयोगिन्यै नमः अनङ्गकुसुमायै नमः अनङ्गमेखलायै नमः अनङ्गमदनायै नमः अनङ्गमदनातुराय नमः अनङ्गरेखायै नमः अनङ्गवेगिन्यै नमः अनङ्गाङ्कुशाय नमः अनङ्गमालिन्यै नमः सर्वसंक्षोभनचक्रस्वामिन्यै नमः गुप्ततरयोगिन्यै नमः सर्वसंक्षोभिन्यै नमः सर्वविद्राविन्यै नमः सर्वाकर्षिण्यै नमः सर्वाह्लादिन्यै नमः सर्वसम्मोहिन्यै नमः सर्वस्तम्भिन्यै नमः सर्वजृम्भिन्यै नमः सर्ववशङ्कर्यै नमः सर्वरञ्जन्यै नमः सर्वोन्मादिन्यै नमः सर्वार्थसाधिन्यै नमः सर्वसम्पत्तिपूरण्यै नमः सर्वमन्त्रमय्यै नमः सर्वद्वन्द्वक्षयङ्कर्यै नमः सर्वसौभाग्यदायकचक्रस्वामिन्यै नमः सम्प्रदायकुलयोगिन्यै नमः सर्वसिद्धिप्रदाय नमः सर्वसम्पत्प्रदाय नमः सर्वप्रियङ्कर्यै नमः सर्वमङ्गलकारिण्यै नमः सर्वकामप्रदाय नमः सर्वदुःखविमोचन्यै नमः सर्वमृत्युप्रशमन्यै नमः सर्वविघ्ननिवारिण्यै नमः सर्वाङ्गसुन्दर्यै नमः सर्वसौभाग्यदायिन्यै नमः सर्वार्थसाधकचक्रस्वामिन्यै नमः कुलतृणयोगिन्यै नमः सर्वज्ञाय नमः सर्वशक्त्यै नमः सर्वेश्वर्यप्रदायिन्यै नमः सर्वज्ञानमय्यै नमः सर्वव्याधिविनाशिन्यै नमः सर्वाधारस्वरूपाय नमः सर्वपापहराय नमः सर्वानन्दमय्यै नमः सर्वरक्षास्वरूपिण्यै नमः सर्वेभिषद्फलप्रदाय नमः सर्वरक्षाकरचक्रस्वामिन्यै नमः निगर्भयोगिन्यै नमः वशिन्यै नमः कामेश्वर्यै नमः मोदिन्यै नमः विमलायै नमः अरुणायै नमः जयन्यै नमः सर्वेश्वर्यै नमः कौलिन्यै नमः सर्वरोगहरचक्रस्वामिन्यै नमः रहस्ययोगिन्यै नमः बानिन्यै नमः चापिन्यै नमः पाशिन्यै नमः अंकुशिन्यै नमः महाकामेश्वर्यै नमः महावज्रेश्वर्यै नमः महाभगमालिन्यै नमः महाश्रीसुन्दर्यै नमः सर्वसिद्धिप्रदचक्रस्वामिन्यै नमः अतिरहस्ययोगिन्यै नमः श्री 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 महाभट्टारिकायै नमः सर्वानन्दमयचक्रस्वामिन्यै नमः परापररहस्ययोगिन्यै नमः त्रिपुराय नमः त्रिपुरेश्यै नमः त्रिपुरसुन्दर्यै नमः त्रिपुरवासिन्यै नमः त्रिपुराश्रयै नमः त्रिपुराश्रयै नमः त्रिपुरासिद्ध्यै नमः त्रिपुराम्बाय नमः महात्रिपुरसुन्दर्यै नमः महामहेश्वर्यै नमः महामहाराज्ञै नमः महामहाशक्त्यै नमः महामहाज्ञप्त्यै नमः महामहागुप्ताय नमः महामहानन्दाय नमः महामहास्कन्दाय नमः महामहाशियाय नमः महामहाश्रीचक्रनगरसाम्राज्ञै नमः नमस्ते 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 नमः एषा विद्या महासिद्धिदायिनी स्मृतिमातृतः अग्निबाधमहाक्षोभे राज्ञो राशिरुप्लवे लुण्ठने तस्कृपये सङ्ग्रामे शलिलप्लवे समुद्रयानि विक्षोभे भूतप्रेतादिके भये अपस्मारजरोव्याधिमृत्युक्षामादिजय भये शाकिनी पूतना यक्ष रक्षकुष्माण्डजय भये मित्रभेदे ग्रहभये विषणेष्वभिचारिके अन्येषु विषदोषेषु मालामन्त्रस्मरे नरः सर्वोपद्रवनिर्मुक्तः साक्षात् श्रीमयो भवेत् आपत्काले नित्यपूजां विस्तरात् कर्तुमारभेत् एकवारं च पद्यान्म सर्वपूजाफलं भवेत् नवावरणदेवीनां ललिताय महोजुषः एकत्र गृणारूप वेदवेदाङ्गगोचरः सर्वागमरस्यार्थः स्मरणात् पापनाशिनी नरवश्यं नरेन्द्रानावश्यं नार्यवशङ्करम् अनिमादिगुणेश्वर्यं रञ्जनं पापभञ्जनं तत्तदावरणस्थाये देवता वृन्दमन्त्रकं मालामन्त्रं परं गुह्यं परं धाम प्रकीर्तितं शक्तिमाला पञ्चदास्या शिवमाला च तादृशी तस्मात् गोप्यतरा गोप्यं रहस्यं भुक्तिमुक्तिदम् इति वामकेश्वरतन्त्रे
ఉమామహేశ్వర సంవాదే దేవీ ఖడ్గమాలా స్తోత్రరత్నం సంపూర్ణం. అందరూ ఒక పుష్పం చేతిలోకి పెట్టుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సోహ రాజరాజేశ్వర్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సోహాదిపరాశక్తే నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సోహ జగజ్జనన్యై నమః. ఓం ఐం హ్రీం శ్రీం క్లీం సోహ కామక్రోధాది షడ్వర్గనాశిని సాలోక్య సామీప్య సారిష్టే సాయుధ్యదాయిని అంబా జగదంబా శ్రీ సమర్థ సద్గురు దర్గా మాత్రే నమః. అమ్మవారి పాదాలకి 2 చేతులతో ఇట్లా అర్పణ చేయాలి. పాదారి బిందయో కుంకుమార్చన పూజాం పుష్పం సమర్పయామి. ధూప అందరూ ఒక ఉద్ర నీళ్ళు చేతిలోకి పెట్టుకోండి, ధూపం చేయండి. ఓం అగ్నే త్వం పారయానవ్యో హస్మాన్ స్వస్తి భిరద దుర్గాని విశ్వా పూశ్చ పృథ్వీ బహుళాన భుర్భిభవాతోకహితనయాయశయ్యో. కలశం దగ్గర పైన ఒకసారి అమ్మవారికి చూపించి ఆ నీళ్ళ అర్ఘ్య పాత్రలో వదలండి. ధూపమాగ్రహపయామి. ధూపానంతరమధ్యాచమనం సమర్పయమాచునాన్ని పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. నైవేద్యం ఒక పుష్పం తీసుకొని నీళ్ళతో ఆ కడ్డీలు ఇప్పించుకోండి. పుష్పం తీసుకొని నైవేద్యం 2 తాంబూలానికి ప్రోక్షణ చేయండి. ఇక్కడ నైవేద్యం చేస్తారు, అందరూ నమస్కారం చేసుకోండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవసి ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఇట్లా చూపిండి అందరూ. సత్యం త్వరితేన పరిశించేమృతమస్తమృత ప్రాణాయ స్వాహ పానయ స్వాహ వ్యానయ స్వాహ ఉదానయ స్వాహ సమానయ స్వాహ బ్రహ్మణే స్వాహ. నారంగఫల నైవేద్యం సమర్పయామి. నైవేద్యానంతర మధ్య మధ్య 4 చుక్కలు నీళ్ళు విడవండి. మధ్య మధ్య స్వాదోదకమస్త ప్రక్షాళనం పాద ప్రక్షాళనం పునరాచమనీయం సమర్పయామి. పూగే ఫల సమాయుక్తం నాగవల్లి తమలపాకులు పెట్టండి. పూగే ఫల సమాయుక్తం నాగవల్లి దళేరుతం కర్పూర చూర్ణయుక్తం తాంబూలం మృదృహితం రణగర్భాయ నమః. సువర్ణ దక్షిణార్ధ పుష్పాన్ని సమర్పయామి. మంగళ నీరాజనం మంగళ నీరాజనం. ఒక ఉద్ర నీళ్ళు చేతిలో పెట్టుకోండి. ఓ అక్కడ దీపం దగ్గర వెలిగించుకోండి. అక్కడ దీపం దగ్గర వెలిగించు, సద్యానికి ఆడ వెలిగించు. ఒకరు వెలిగించండి, ఒకరు పట్టుకోండి. ఒక ఉద్ర నీళ్ళు చేతిలోకి వేసుకొని అమ్మవారికి చూపించి ఇక్కడ చూపియండి. పర్యాప్త్యానంతరాయ సర్వస్తోమోదరాశ్రవత్తమహర్భవతి సర్వస్యాప్త్యై సర్వశజిత్యై సర్వమేవ తేనాప్నోతి సర్వం జయతే. కర్పూర నీరాజనం దర్శయామి. నీరాజనానంతర మధ్యే నీళ్ళుడిచ్చండి. ఆచమనిం సమర్పయామి. ఆచమనానంతర పరిమళభద్ర పుష్పాన్ని సమర్పయామి. అందరికీ చూపియండి. రాజరాజేశ్వరి పరాశక్తి మాతా పాదార బిందములకు గోవింద. జై బోలో పరాశక్తి మాతాకి జయ జయ అని చెప్పండి. జయ జయ సకల విద్యా ప్రదాయిని, జయ జయ సకల రోగ నివారిణి, జయ జయ మంగళదాయిని, జయ జయ బ్రహ్మజ్ఞానానందదాయిని. ఒక పుష్పం చేతిలో పెట్టుకోండి. అందరూ ఇట్లా పెట్టుకోండి. అందరూ చెప్పండి. యా దేవి సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు చేతనేతి అభిధీయతే నమస్తస్. యా దేవి సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్. యా దేవి సర్వభూతేషు నిద్రారూపేణ సంస్థితా యా దేవి సర్వభూతేషు క్షుధారూపేణ సంస్థితా యా దేవి సర్వభూతేషు ఛాయారూపేణ సంస్థితా యా దేవి సర్వభూతేషు శక్తిరూపేణ సంస్థితా నమస్తస్యై నమస్తస్యై నమో
या देवी सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता सर्वभूतेषु तृष्णारूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु क्षान्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता नमस्तस्यै नमस्तस्यै नमो नमः या देवी सर्वभूतेषु जातिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु लज्जारूपेण संस्थिता सर्वभूतेषु लज्जारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु शान्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता या देवी सर्वभूतेषु कान्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता या देवी सर्वभूतेषु वृत्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु स्मृतिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु दयारूपेण संस्थिता या देवी सर्वभूतेषु तुष्टिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता या देवी सर्वभूतेषु भ्रान्तिरूपेण संस्थिता या देवी सर्वभूतेषु इंद्रियाणाम् अधिष्ठात्री भूतानां चाकिलेषु या भूतेषु सततं तस्यै व्याप्तिदेव्यै नमो नमः चितिरूपेण या कृत्स्नम् एतद्वाप्य स्थिता जगतो नमस्तस्यै 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 అందరూ వేడుకోండి త్రిశక్తుల్ని సరస్వతి పరాశక్తి లక్ష్మి విద్య ధైర్యము శత్రునాశనము ఐశ్వర్యము ఆరోగ్యము ఆ తల్లిని వేడుకోండి మనసోదిష్ట ప్రార్థనాం సమర్పయామి యజమానులకు అక్షంతలు ఇచ్చి 3 ఉత్తర నీళ్ళు విడవండి అనేన పూజా విధానేన ఆవాహిత సర్వా దేవత సుప్రీత సుప్రసన్న అక్షంతలు నీళ్ళు వదలండి అర్ఘ్యపాత్రలో సుప్రీత సుప్రసన్న వరదా భవంతు తదాదు ఆ కట్ట తీసుకోండి ఈ తట్ట ఈడ మాతృగా పూజ చేసిన తట్ట మీ దగ్గరికి పంపిస్తాము చూడండి ఇక్కడ అమ్మవారి పాదాలు ఉన్నాయి అని భావన చేసుకొని మీ శిరస్సుని ఇట్లా టచ్ చేసి అమ్మవారి పాదాలకి నమస్కారం చేసుకోవాలా మీరు నమస్కారం చేసుకొని మళ్ళీ అందరికీ పంపేయండి చూడండి ఇట్లా అట్లా
అట్లే సింధుకు ముట్టించి అందరికీ ఎవరైనా ఒకరు వాలంటీర్స్ రండి, తీసుకొని అందరి దగ్గర పోండి. అది తదాదు. ఇకపోతే ఇప్పుడు నెక్స్ట్ నవగ్రహ పూజ. ఒక పుష్పం తీసుకోండి, ఒక పుష్పం తీసుకోండి. మొట్టమొదటి గ్రహము సూర్య భగవానుడు. సూర్యుని అనుగ్రహం ఉంటే ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు. అనారోగ్యాలు వచ్చినా కూడా తడుచుకొని శక్తిని ఇస్తాడు సూర్యుడు. ఉద్యోగంలో ఉన్నతమైన స్థాయికి తీసుకొని పోతాడు సూర్యుడు. కాబట్టి ప్రార్థన చేసుకుంటూ ఓం సూర్యాయ నమః అని ఉచ్చారణ చేస్తూ, మీ ముందర నవగ్రహాలలో గోధుమలు ఉంటాయి. ఆ గోధుమలకు చూడండి, అది క్యాప్ క్లోజ్ అయింటే ఓపెన్ చేయాలా. మీకు ఫోటో పంపించారు కదా, దాని ప్రకారం ఆయా దిక్కులు ఆ ధాన్యమే ఉండాలా. దాని ప్రకారం సెట్ చేసుకోండి. సెంటర్లో గోధుమలు. ఆ ఫోటో మీకు ఒకసారి స్క్రీన్స్ ఆఫ్ అయ్యా చూడండి ఒకసారి. విష్ణు స్క్రీన్స్ ఆఫ్ అయ్యా చూడు. స్క్రీన్స్ గోధుమలకి పూజ చేస్తారండి సూర్యాయ నమః అని. ఆ క్యాప్ ఓపెన్ చేయాలండి. ఓపెన్ చేసి పూజ చేయాలి. అట్లే పూజ చేయకూడదు, ఓపెన్ చేయాలి. ధాన్యాలు ఓపెన్ చేయాలి. ఆయనకు చెప్పు మణికండ, ఫోన్ మాట్లాడి ఆయనకు చెప్పు. పూజ తట్టే స్టార్ట్ చేస్తాము. సెంటర్లో గోధుమలు. ఆ ఫోటో చూసి ఆయా దిక్కులు అది సెంటర్ చూడండి. ఇది ఈస్ట్, మీ వెనకలు ఉండేది ఈస్ట్ కాబట్టి సెంటర్లో గోధుమలు పెట్టుకోండి. ఈస్ట్కి అలసందులు ఉన్నాయి చూడండి, ఈస్ట్కి అలసందులు పెట్టుకోండి. ఈస్ట్కి అది అయిపోయిన తర్వాత సౌత్ ఈస్ట్కి వడ్లు పెట్టుకోండి. నేను చేయి చూపిస్తూ ఉంటాను చూడండి. సౌత్ ఈస్ట్, ఈ ముక్క సౌత్ ఈస్ట్కి వడ్లు పెట్టుకోండి. ఈ పక్క సౌత్ సైడ్కి కందులు ఉన్నాయి చూడండి, కందులు పెట్టుకోండి. అది అన్ని ఆల్మోస్ట్ కందులు పెట్టుకోండి. సౌత్ వెస్ట్కి ఉద్దులు పెట్టుకోండి. ఉద్దులు సౌత్ వెస్ట్కి ఉద్దులు. వెస్ట్కి నువ్వులు. ఈ పక్క కింద గోధుమల కింద సైడ్ వెస్ట్ నువ్వులు. విష్ణు ఇది ఒకసారి ఫోకస్ చేయండి. ఈ ఫ్రంట్ రోలో నవగ్రహాలది ఒకసారి ఫోకస్ చేయండి బాస్. ఫోకస్ ఆన్ దిస్. హియర్ నవధాన్యాలు, నవధాన్యాలు. దేర్ ఓన్లీ దట్ నవధాన్యాలు. హరీష్ నువ్వు తీసుకో, రివర్స్ అవుతుంది బాస్. గివ్ ఇట్ టు హిమ్, గివ్ ఇట్ టు హిమ్. యా సి సరేనండి, స్టార్ట్ చేస్తాము. ఓం. పూజా గ్రూప్లో కూడా పెట్టారండి, ప్లీజ్ దాన్ని ఓపెన్ చేసుకొనేసి అదే ఆర్డర్లో పెట్టుకోండి ప్లీజ్. తొందరగా చేయాలి, టైం తక్కువగా ఉంది. ఓకేనండి, స్టార్ట్ చేస్తామా? ఓకే. ఫస్ట్ రోలో వాళ్ళకి, సెకండ్ రోలో వాళ్ళకి ఆల్రెడీ పెట్టేశారు. ఓకే, థర్డ్ రో నుంచి కొంచెం తొందరగా చేసేసేయండి. ఓం సూర్య. బెల్లం ఎక్కడైనా పెట్టేసేయండి. ఆ నవగ్రహాలు ఒకటి కరెక్ట్ ఆర్డర్లో పెట్టేసేయండి. ఓమా సత్యేంద్ర సావర్తమానో నివేశనమృతమర్త్యంచ హిరణ్యేన సవితారతేన దేవో యాది బపునా విపశ్యన్ అగ్నిం దూతం వృణేమహే హోతారం విశ్వవేదసం అస్య యజ్ఞస్య సుకృతం కద్రుద్రాయ ప్రచేదసే మేడుష్టమయదవ్యసే వోచేమశంతమగమృదే సూర్యం సాంగం సాయుధం సవాహనం శరాచరం శేక్తి సపత్ని సపుత్ర సపరివార సమేతం సర్వాలంకారభూషితమది దేవతా ప్రదేవతా సహితం సూర్యగ్రహస్య గోధుమధాన్యస్య ప్రవర్తలాకారం భగవంతం ధాన్యే చ ఓం భూః సూర్యగ్రహమావాహయామి. గోధుమలకి అక్షంతలతో పూజ చేయండి. ఓం భూః సూర్యగ్రహమావాహయామి. ఓం భువః సూర్యగ్రహమావాహయామి. ఓం శువః సూర్యగ్రహమావాహయామి. ఓం భూర్భువస్సువః సూర్యగ్రహమావాహయామి. స్థాపయామి, పూజయామి. ఒక పుష్పం తీసుకోండి చేతిలోకి. నెక్స్ట్ రెండవ గ్రహము చంద్రభగవానుడు. చంద్రుని అనుగ్రహం ఉంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుంది, నిర్మలంగా ఉంటారు. ఎన్ని పనులన్నా రాని, దానికి ఎంత ఆలోచన చేయాలనో, ఎంత పని చేయాలనో అంతే ఆ పని ముగించుకుని పోతూ ఉంటారు.
టెన్షన్ తీసుకునేది, కిరిచాడేది, డామ్ డూమ్ అనేది ఆడంబరాలు ఇవన్నీ చేయరు. ప్రశాంతంగా జీవనం చేసుకొని పోతారు. అదే చంద్రుని అనుగ్రహము. ఊహ, మనం ఎన్నో ఊహలు చేస్తాము, అది చదవాలి, ఇది చేయాలి, అది చేయాలి, ఇది చేయాలి అనేసి. చంద్రుని అనుగ్రహం ఉంటే మనం ఎలా ఊహే చేస్తామో అలాగే సక్సెస్ అవుతుంది. అది అతని అనుగ్రహం. చంద్రుని అనుగ్రహం ఉంటే మనోరోగాలు మన జోలికి రావు. కాబట్టి ప్రార్థన చేసుకుంటూ ఓం చంద్రాయ నమః అని ఉచ్చారణ చేస్తూ వడ్లకి పూజ చేస్తారండి. వడ్లు ఓం, సౌత్ ఈస్ట్లో వడ్లు ఉంటాయి. ఓం ఆప్యాయ స్వసమేధతే విశ్వతస్వమరిష్ణీయం భవావాజ సంగతే చంద్రం శ్వేతవర్ణం సాంగం సాయుధం సవాహనం శరాచరం శేక్రీ సపత్ని సపుత్ర సపరివార సమేతం సర్వాలంకారభూషితమతి దేవతా ప్రదేవతా సహితం సూర్యగ్రహస్య ఆగ్నే దిగ్భాగే తండులదానశ్వపరి చతురస్రాకారమడవతి భగవంతం ధాన్యే చ ఓం భూః చంద్రగ్రహమావాహయామి ఓం భువః చంద్రగ్రహమావాహయామి ఓం శివః చంద్రగ్రహమావాహయామి ఓం భూర్భువస్సువః చంద్రగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. ఒక పుష్పం తీసుకోండి, అందరూ చేతులు జోడించుకోండి. అందరూ చెప్పండి. గ్రహాణ ఆది ఆదిత్యో లోకరక్షణ కారక విషమ స్థాన సంభూతాం పీడాం హరతు మే రవి సూర్యాయ నమః. ఓం రోహిణీశ సుధామూర్తి సుధాగాత్ర సుధాశన విషమ స్థాన సంభూత పీడాం హరతు మే విదుః చంద్రాయ నమః. నెక్స్ట్ మూడవ గ్రహము అంగారకుడు కుజుడు. కుజుని అనుగ్రహం ఉంటే గనక శత్రువుల బాధలు ఉండవు. వాళ్ళు ఎంతన్నా బలవంతులు అయిపోయి వాళ్ళు ఏమీ చేయలేరు మనల్ని. అదే ఆయన అనుగ్రహము. అప్పుల బాధలు ఉండవు. శరీరంలో బలం బాగుంటుంది, ధైర్యం బాగుంటుంది. ఎంతమందిన రాని రారా 2 ఏట్లు వేస్తాను అదేమో మళ్ళీ చూస్తాంలే అంటాడు. అంత నమ్మకము. ఏ పనికి చెయ్యేసినా నమ్మకంగా పనికి చేస్తారు, ఆ పని పూర్తి చేస్తారు. అంటే అడ్డంకులు రావు. అది ఆయన అనుగ్రహము. మన శరీరానికి వస్తే రక్తానికి సంబంధించిన రోగాలు రావు. మజల్స్ బాగా ఉంటాయి, కండరాలు పుష్టిగా ఉంటాయి. కాబట్టి ప్రార్థన చేసుకుంటూ ఓం అంగారకాయ నమః ఉచ్చారణ చేస్తూ సౌత్ కందులు ఉంటాయి చూడండి, సౌత్ సైడ్ కందులు వడ్ల కింద ఓం అగ్నిర్ముహూర్ధా దివకగత్పతి పృథివ్యాహ్యం అపాగం రేదాగం సుజన్వతి శోనా పృథివిభవానుక్షరా నివేశని యచ్ఛాన శర్మ సప్రతా. అంగారకం రక్తవర్ణం సాంగం సాయుధం సవాహనం శరాచరం శేక్తే సపత్ని సపుత్రా సపరివార సమేతం సర్వాలంకారభూషితం అధిదేవతా ప్రదేవతా సహితం సూర్యగ్రహస్య దక్షిణ దిగ్భాగే త్రికోణాకారములు దాడకదాని స్వపరి భగవంతం ధాన్యే చ ఓం భూః అంగారకగ్రహమావాహయామి ఓం భువః అంగారకగ్రహమావాహయామి ఓం శివః అంగారకగ్రహమావాహయామి ఓం భూర్భువస్సువః అంగారకగ్రహమావాహయామి స్థాపయామి పూజయామి. అందరూ చేతులు జోడించుకోండి. ఓం భూమిపుత్రో మహాతేజ జగతాం భయకృతు సదా వృష్టికృతు వృష్టి హర్తా చ పీడాం హరతు మే కుజః కుజాయ నమః. మళ్ళీ ఒక పుష్పం తీసుకోండి. నెక్స్ట్ నవగ్రహాలలో 4వ గ్రహం బుధ భగవానుడు. బుద్ధుని అనుగ్రహం బాగుంటే బుద్ధిశక్తి బాగుంటుంది. ఎన్ని కష్టాలను